సో, ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ మంది కోల్డ్, కాఫ్‌లు ఇలాంటివి రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి ఇంకా నార్మల్‌గా ఏ మెడిసిన్ వేసినా తగ్గట్లేదని యాంటీబయోటిక్స్ వేస్తున్నారు. సో, యాంటీబయోటిక్స్ ఎప్పుడు వాడాలి? డాక్టర్స్ కూడా కొన్ని పరిస్థితుల్లోనే ఇస్తారు. లేకపోతే పేరెంట్స్ అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ యాంటీబయోటిక్స్ ఇవ్వచ్చా? అంటే అంత చిన్న వయసులోనే ఇవ్వచ్చా వాళ్ళకి? బేసికల్‌గా యాంటీబయోటిక్స్ అన్నవి ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కే వర్క్ చేస్తాయండి. సో, డాక్టర్స్ ఇవ్వడం కన్నా చాలామంది పేరెంట్స్ ఫీవర్ వచ్చింది అని అంటే, మా బాబుకి ఫీవర్ మెడిసిన్ ఏస్తే తగ్గదు డాక్టర్, యాంటీబయాటిక్ ఏస్తేనే తగ్గుతది అనొక మిస్‌కన్సెప్షన్‌లో ఉంటారు బేసికల్లీ. యాక్చువల్లీ నిజంగా కొంతమందికి అంటే మెడిసిన్ వేసినా తగ్గట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లమ్. దానికేముంది సొల్యూషన్? అలా ఉండదండి. బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్స్ ఏంటనంటే ఇనీషియల్‌గా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. ఇనీషియల్ 2-3 డేస్. అండ్ ఫీవర్ అన్నది బాడీ రెస్పాన్స్. అంటే మన బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే రెస్పాన్సే ఫీవర్ అనమాట. అంటే అది ఫైట్ చేస్తున్నప్పుడు బాడీలో రిలీజ్ అయిన వాటి వల్ల మనకు ఫీవర్ వస్తుంది. అది ఎంబడే తగ్గాలి అని మనం అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్గా తగ్గుతుంది. కానీ పేరెంట్స్కి ఏంటనంటే 1 డేలోనే తగ్గిపోవాలి, 2 డేస్. అది గ్రాడ్యువల్గా మనం ఇచ్చే మెడికేషన్స్కి అంటే బాడీ రెస్పాన్స్ని బట్టి 2-3 డేస్లో తగ్గిపోతుంది కొన్ని వైరల్ ఫీవర్స్. బ్యాక్టీరియల్ ఫీవర్స్ తగ్గట్లేదు, 3 డేస్ అయినా తగ్గట్లేదు అని అన్నప్పుడు మనకి అప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. కానీ ఫీవర్ వచ్చిందంటేనే యాంటీబయాటిక్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్. ఓకే. దానివల్ల ఏమవుతుంది అని అంటే నిజంగానే వాళ్ళకి ఎప్పుడన్నా ఫ్యూచర్లో సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అన్ని యాంటీబయాటిక్స్ ఆల్రెడీ వాడుంటారు కాబట్టి వాటికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఎంత హై గ్రేడ్ యాంటీబయాటిక్ పెట్టినా రెస్పాండ్ అవ్వరు అట్లా. అందుకని యాంటీబయాటిక్స్ ఫీవర్ వచ్చిన ఎంబడే ఇవ్వద్దు. ఓకే. ఫీవర్ తగ్గట్లేదు, ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఓకే.